ఆల్ ఆన్ స్టేజ్. ఒక సెకండ్ అన్న, ఇక్కడ టెలిప్రాంప్టర్ లో వేస్తా అన్నారు, వేయట్లేదు. బంగారం షోలో కూడా అలాగే చెప్తారు, వేస్తారంటారు, ఉండదు. అక్కడ వచ్చిన జోక్ చెప్పేయాలి అక్కడ టక్కని. ఇక్కడ ఎవరున్నారు? నాకు ఇక్కడ దేవ్యాన కనిపిస్తున్నాడు. హాయ్ దేవ్యాన. రాశి ఖన్నా మీద ఒక జోక్ వేసి, రాశి ఖన్నా ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ అనాలి. ఓకే, ఆగండి, కూర్చోండి. సిట్ రాశి అగైన్. జోక్ వేయాలి. నౌ స్టార్ట్. జోక్ వేసాక పిలుస్తాం. రాశి ఖన్నా గారు వస్తారు, నీకు అటువైపు నుంచో పెట్టుకో. హీల్ చేసుకొచ్చారు, మీరు సరిపోతారు. రాశి ఖన్నా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Rashi, Yes, IFA, yes. what's up? I actually performed in IFA years back. I don't remember which year it was. That's the year I hosted the after party. Oh, I don't know if I was in it, but Bro, that's a different award function. Shut up. so I think after a very long time, I'm back performing for IFA Utsavam. So very, very excited because I love performing on stage. Really looking forward to both of you. I love your camaraderie. That's the last question. ముందే చెప్పేసి. Oh. What are you looking forward for this year? First, my performance. Okay. And a lot of performances. Okay. And I think you guys will complement it well. You guys will? Compliment it well, the whole thing. మంచిదండి, బాగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఈ రోజు జడ్జ్ చేస్తున్నాను, మీకు తర్వాత చెప్తాను. ఓకే, షూర్. కానీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాల్సింది మెయిన్ ఈవెంట్ లో మేమే. సో ఏ జోక్ వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్. అంటే మనకన్నా హైలైట్ ఏం లేదని చెప్తుంది. దా కంటిన్యూ. అలా మరి నొక్కి అడగకూడదు అవన్నీ. నాకు ఆల్మోస్ట్ అయిపోయి జరిగిపోతున్నట్టుందన్నా. లేదు, అది వేరేలా జరుగుద్ది. నువ్వు ఇప్పుడు కంగారు అంతే అంట, వేరేలా జరుగుద్ది. సో రాశి, లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. టెల్ మీ, ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ యూ అన్ అవార్డ్, టెల్ మీ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వీ హ్యావ్ టు గివ్ అన్ అవార్డ్ ఫర్. You tell me what's there. You should tell me. I should tell you. I won't give only. హైట్ కి వచ్చా? హైట్ కి అంతేనా? ఇవ్వచ్చా అంటున్నా. That's it. నీ అంటే దగ్గర హైట్ తప్పితే రాశి గారి దగ్గర ఏం లేదు నువ్వు చచ్చా భలే భలే. అంతే అన్నావు. ఈ ఏంటున్నారు యంగ్ ఫెలోస్ అసలు. The kind of award I would want for myself. Peace and No, tranquility. what personality would you get that award apart from films? Apart from films, I think according to you, I'm a very serious person, no, Rana? అంటే అవును, అలా ఫీల్ అవుతుంటా. ఏం చేస్తూ ఉంటా అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటా, అవును. పైన ఇన్నర్ హీలింగ్ చేస్తున్నా, పైన అదేదో తిరిగిపోతుంది, I'm like అదే చెప్తూ ఉంటుంది దేవుడు పొద్దున్న లేసి. I think like a very spiritual sort of personality. సో ఓకే, మీకు స్పిరిచువల్ అవార్డ్స్ తొందరలో ఇస్తాం. Okay. హలో నెక్స్ట్ స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేను ఉన్నాను ఇక్కడ, నన్ను దాటిన తర్వాత. అరే, నీ సినిమాలో హనుమంతుడు నేను అనుకుంటున్నారా చాలా మంది. నేను కూడా అలా మేనేజ్ చేస్తాను. సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే. సో ఓకే, ఇలా చిన్న లాగ్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి. ఏం చేస్తూ ఉంటావు, అలా చూస్తూ ఉంటావు. ఎవరిని? దేవి గారిని పిలిస్తే చాలా హైలైట్. లాస్ట్ వరకు వాడదాం, ఉండు, వెయిట్ చేయాలండి. మిస్టర్ సుశాంత్ లాస్ట్కి వచ్చాడు, కానీ చాలా స్టైలిష్గా వచ్చాడు. సూజీ, మిస్టర్ సుశాంత్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. నేను తేజ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్. నువ్వు ఏం చెప్తావు నాకు ఆల్రెడీ తెలుసులే. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అరే, నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా అవుతుంది. సో చెప్పు సూజీ, వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? కాదు ఒక సెకండ్, అది ఏదో చెప్తాను చెప్పను, ఏంటి అది చెప్పండి ఫస్ట్. అంటే ఏం లేదు బావ, నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మనోడు ఫుల్ ప్యాంట్లు గీంట్లు వేసుకుని ఎక్కడ ఉండేవాడు. అంటే అది నేను ఎత్తు తనోట్లతో ఏమో నాకు తెలియదు, కానీ నాకన్నా చాలా పెద్దవాడు. అది చెప్పి నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో. అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను. పాయింట్ చెప్పేది అది కాదు మనోడు. బేసిక్గా ఎవరిని ఎప్పుడు కలిసినా, ఎస్పెషల్లీ ఎవరిన అమ్మాయిని కలిసినా, ఫస్ట్ మేము ఇద్దరు కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని. ఎక్కడో ఫీలింగ్, తను పెద్దోడు అనుకుంటారు ఏంటి. హలో, నాకన్నా పెద్దోడు నేను చెప్పాను, మరి నువ్వు బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు, అది మినిమం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా. అరే, అడవి చేసి నానక్కడలో కూడా చేశాను బావ. అలా కాదు, దానికి దీనికి లింకే ఇక. అన్న అడవి శేష్ గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారా బయట? అవును, అప్పుడప్పుడు నాన్న నాన్న అంటుండేది ఏదో కొంచెం. ఎందుకు? బాహుబలిలో చేసినందుక? ఓ బేబీలో నాకు తాత క్యారెక్టర్ చేశాడు. శేష్ని ఈసారి గుర్తుపెట్టుకోండి, శేష్ మీద జోకేస్తే మీరు అందరూ మళ్ళీ తిరిగి నవ్వాలి ఇప్పుడే అన్నట్టు. ఓకే, శేష్ లేడు కాబట్టి. ఓకే, వెరీ గుడ్, నైస్.